అలాగే సార్ ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఎక్కువ మంది రాయలసీమ నుంచే వచ్చినవారు. ఎప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి చర్చ నడిచినా ముఖ్యమంత్రుల పేర్లు అందరికీ గుర్తొస్తాయి. అసలు కారణం ఏంటి సార్? ఇప్పటికి రాయలసీమ వెనుకబడిపోవడానికి కారణం ఏంటి? ప్రధానం నీటి వనరులు. దాదాపు సార్ 97 లక్షల ఎకరాల నీటి వనరులున్నాయి. నేను చిత్తూరు జిల్లా ఉంటా. ఆంధ్రప్రదేశ్‌లోను లేదా భారతదేశంలోను నీటి ప్రాజెక్టుల నుంచి ఒక ఎకరాకు గూడా నీళ్ళు లేని జిల్లా ఉంటే మా జిల్లా. ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇట్లా నీటి ప్రాజెక్టుల నుంచి. అదే చాలా జిల్లాల్లో 70, 80, 90% కూడా ఇస్తున్నారు. కాబట్టి వ్యవసాయోగ్య భూమి ఉంది. ప్రజలున్నారు. నీటి వనరులు కేటాయించట్లేదు. నీటి నిల్వ ప్రాజెక్టులు లేవు. దీన్ని పరిష్కరించే ప్రయత్నం రామారావు గారు ఒక ఆలోచన చేశారు. బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఊహకి కార్యరూపిస్తూ గాలేరు నగరి, హంద్రినీవా, తెలుగు గంగ ఇవన్నీ ఆయన రూపొందించాడు. శంకుస్థాపన చేశాడు, ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు ఘాట్లో తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రామారావు గారు ఆ రోజు కూడా రాయలసీమ ప్రాజెక్టులపైన ఉద్యమం నడిచింది. కరువు బండ యాత్ర అని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉంటూ కూడా పోరాటం చేసినాడు. ఆ పోరాటం ఆయన ఈ తిరుపతి నుంచి గెలవడం ఒక ఇంట్రెస్ట్ మొత్తం మీద రూపకల్పన చేసినారు గాలేరు నగరి అందినవా. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు కానీ ఊరు కూడా పట్టించుకోలేదు. గాలేరు నగరి అందినవి పట్టించుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు గట్టిగా పట్టించుకున్నాడు. వేల కోట్లు ఖర్చు పెట్టి లైన్లో తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు గాలేరు నగరి అనేది చర్చనీయాంశం అవుతున్నట్టు గండికోట లాంటి ప్రాజెక్టులు, చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వ్ లాంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పోతిరెడ్డిపాడు వెడల్పు ఇవన్నీ ఆయన తీసుకొచ్చాడు. ఇవన్నీ తీసుకురావడం ఈరోజు ఒక రూపు వచ్చింది. కాబట్టి రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ ముఖ్యమంత్రులు పని చేయకపోవడం వల్లనే ఈ సమస్య. రాజశేఖర రెడ్డి గారి లాగా అందరూ పనిచేస్తుంటే ఈరోజు రాయలసీమ నెంబర్ 1 అయింది రాష్ట్రంలో. ఎందుకంటే మాకు మెట్ట ప్రాంతం కాబట్టి హార్టికల్చర్ బాగుంటుంది. వాణిజ్య పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, మీకు తెలుసు. తక్కువ వర్షంతో ఎక్కువ వస్తుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు లాగా ఆలోచించుంటే అందరూ ముఖ్యమంత్రులు రాయలసీమకి ఈ సమస్య అయితే వచ్చుండేది కాదు. అండ్ ఇప్పటికీ కూడా ఖనిజ సంపద ఉంది. అలాగే పురాతనమైన అద్భుతమైన దేవాలయాలు కూడా రాయలసీమలో ఉన్నాయి. హెరిటేజ్ పరంగా కూడా చూసుకుంటే. కానీ రాయలసీమ ఎందుకు సార్ ఇటు తెలంగాణ కన్నా, అటు ఆంధ్రప్రదేశ్ కన్నా రాయలసీమ ప్రాంతం అంటే మీరన్నట్టు ఒక మెట్ట ప్రాంతము అని, ఒక ఇంకా అభివృద్ధి చెందాలి, చాలా చెందాలి, ఒక కరువు ప్రాంతం అనే మాటలు మాత్రమే వినిపిస్తాయి. అంటే ఏంటి సార్ అక్కడ ప్రజలు ఎదురు తిరగలేకపోయారా? లేకపోతే నాయకులు అక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా గెలిచి వచ్చాక మిగతా ప్రాంతాలపైన శ్రద్ధ పెట్టి అక్కడ మెల్లిగా నా ప్రాంతమే తర్వాత అభివృద్ధి చేసుకుంటాలే అని అనుకున్నారా? అంటే రాయలసీమ ఉద్యమంలో రాజశేఖర గారు పనిచేశారు. కరువు బండి యాత్ర అని పోతిరెడ్డిపాడుకు. ఆ కన్సెంట్ ఉంది కాబట్టి ఆయన సీరియస్గా పనిచేసినారు. అట్లా అందరూ పని చేయకపోవడం వల్ల సమస్య వచ్చింది. రెండోది రాయలసీమ వెనుకబాటు అనే దానికి వెనక్కి నెట్టబడ్డాడు. వెనుకబడల రీజన్ ఏంటంటే ఈరోజు నీళ్ళు మాకు 8 టీఎంసీలు ఉంటాయి. తుంగభద్ర కృష్ణా నీళ్ళు మా రాయలసీమ ముఖద్వారం నుంచి. ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి నీళ్ళు ఆడుకోలేకపోతున్నాం. అవకాశం ఇస్తే అద్భుతాలు చేయొచ్చని మీకు పులివెందుల్లో అరటి తోటలో గండికోట రిజర్వాయర్ నిండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 900 కోట్ల రూపాయలు నిర్వాహత క్లియర్ చేసి 27 టీఎంసీలు పెట్టాడు. దానివల్ల గ్రౌండ్ వాటర్ వచ్చింది. అక్కడ ఒక అవకాశాలు వచ్చాయి, చేయగలం. అంటే రాయలసీమలో అవకాశాలు ఇస్తే ఒక మోడల్గా నిలబడుతుందని ఒక ఉదాహరణ. పరిశ్రమలు చూడండి, శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు మా చిత్తూరు జిల్లా సత్యవేడ దగ్గర. ఈరోజు రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆడికే వస్తున్నాయి, ఏ ప్రభుత్వం ఉన్నా. అంటే అర్థం ఏంటి, రాయలసీమలో అవకాశాలు ఈకపోవడం వల్ల డెవలప్మెంట్ కాలే తప్ప అవకాశం ఇస్తే ఏ ప్రాంతానికన్నా అద్భుతంగా డెవలప్మెంట్ కావాలని ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు ఆ కన్సెంట్ చూపకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అలాగే ప్రొద్దుటూరుని జిల్లా చేస్తామని అంటే ఎలక్షన్స్ టైంలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. సో మరి ఇప్పుడేమో ప్రొద్దుటూరు జిల్లాగా మారలేదు, అలానే ఉంది. కారణం ఏంటి? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనం చేశారు. రాష్ట్రాన్ని 20 ఎంపీ నియోజకవర్గాలు మోడల్గా తీసుకుని 25 ఎంపీలు జిల్లాలు చేస్తున్నారు. 1-2 పెంచినట్టున్నారు. దాంట్లో ఇంకో 2-3 మార్పులు చేర్పులు చేయాలని మేము కూడా చెప్పాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో 10 జిల్లాలు చేయమన్నాం. అంటే మనకు మదనపల్లి, అదేవిధంగా ఇంకో 2-3 ప్రాంతాలు కూడా చెప్పాం, ఆదోని, ఇవన్నీ చెప్పాం. అయితే ప్రాసెస్ నడవలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అప్పుడు ఏ ప్రాంతం నుంచి జిల్లా కావాలని డిమాండ్ వచ్చిందో అడవి అన్ని జిల్లాలు చెప్పేసినాడు. ఉదాహరణ మాది టాప్ టాపిక్ అన్నమయ్య జిల్లా. రాయచోటి కేంద్రంగా ఉండింది కదా. అన్నమయ్య జిల్లా దగ్గరకు పుచ్చాడు, 2 హామీలు ఇచ్చాడు. అన్నమయ్య జిల్లాలో కడప జిల్లా రాజంపేటలో మాకు కావాలంటారు, చిత్తూరు జిల్లా మదనపల్లిలో మాకు కావాలంటారు. మదనపల్లికి వచ్చి ఎక్కడ ఉండాలి రాజధాని, మీ జిల్లా హెడ్ క్వార్టర్ తమ్ముళ్ళు అంటారు, వాళ్ళందరూ మదనపల్లి అంటారు. ఓకే, హామీ ఇవ్వరు. మళ్ళీ రాజంపేటకు వస్తారు, రాజంపేటలో ఎక్కడ ఉండాలి తమ్ముళ్ళు అంటారు, రాజంపేట. ఒకే జిల్లా 2 జిల్లాలు హామీ ఇచ్చేసినాడు. ఇప్పుడు చివరికి మదనపల్లికి మారింది అన్నమయ్య జిల్లా. అంటే పొద్దుటూరు కూడా అట్లాంటి హామీలు ఇచ్చారు, మార్కాపురం హామీలు ఇచ్చారు. అంటే ఆ రోజు ఏదైతే ప్రజల ఆకాంక్షలు కొన్ని చోట్ల వచ్చాయో హామీలను ఇచ్చారు.
కొన్ని నెరవేర్చారు, కొన్ని నెరవేర్చలేదు. అంటే ఎన్నికల్లో ఆ రోజు ఉన్నట్టు వాతావరణంలో ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎక్కడెక్కడైతే అసంతృప్తులు ఉంటాయి కదా నేచురల్గా, ఆ అసంతృప్తులను అడ్రస్ చేయడమే పనిగా పెట్టుకున్నారు, సక్సెస్ అయినారు. కొన్ని చేసి కొన్ని ఆపేసినారు.